హలో అండి. వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. మీరందరి కోసం నేను మంచి న్యూ టిప్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో అంతా చూసాక ఒక చిన్న లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేసిన వల్ల ఆ వీడియో అనేది కొందరు షేర్ అవుతుందండి. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. టిప్ ఏంటి చూద్దాం. ఇలాగా బనానా అనేది ఉంటాయి కదండి, అందరి ఇంట్లో ఉంటాయి. లేదు అంటే ఉన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ బాగా యూజ్ అవుతుంది. హౌస్ వైఫ్స్గా కాకుండా మన వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదండి, వాళ్ళకి కూడా చాలా యూజ్. బయట ఎండలో కట్టి వెళ్ళి ఫేస్ అనేది చాలా ట్యాన్ అయిపోతుంటాయి కదండి. అలా ట్యాన్ అయిపోయినప్పుడు ఇలా ఫేస్కి అనేది ఒకసారి అప్లై చేసి చూడండి, చాలా గ్లో వస్తుంది. అంతేకాకుండా ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా పోతుందండి. ఏమి లేదండి, ఇలా కొంచెం ముక్క అనేది బనానా తీసుకోవాలి. దాన్ని కొంచెం స్పూన్ పెట్టుకుని మ్యాష్ చేసుకుంటే మొత్తం మ్యాష్ అయిపోతుందండి. అందులోకి 3 నుంచి 4 దాకా నేను తేనె అనేది యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసుకున్నాక అందులో కొంచెం అంత పసుపు, ముల్తాన్ మట్టి పౌడర్ అనేది వేసుకున్నానండి. మీరు ముల్తాన్ మట్టి లేదు అని అంటే కనుక శనగపిండి అన్న యూజ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మిక్స్ అయిపోయేదాకా కొంచెం ఉప్పు అనేది మనం మొత్తం మిక్స్ చేసుకోవాలండి. బనానాలోకి మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ మొత్తం మిక్స్ అయిపోవాలి. అప్పుడు దాకా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇది అప్లై చేసుకోవడం అనేది మీ ఇష్టం అండి. మెడకైనా లేదంటే హ్యాండ్స్కైనా ఫేస్కైనా అప్లై చేసుకోవచ్చండి. చాలా అనేది చాలా గ్లో వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అనేది మీకు ఫేస్ అనేది మీరే చూస్తారు తేడా అనేది. ఫేస్ అనేది ఎంత ట్యాన్ అయిపోయినా కూడా, ఇప్పుడు సమ్మర్లో కూడా మనం బయట తిరుగుతుంటాము, దానివల్ల బ్లాక్నెస్ అనేది వచ్చేస్తుంటుంది. అలాంటి బ్లాక్నెస్ కూడా పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ టిప్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం. ఇలాగా మనం సిజర్స్ అనేది యూజ్ చేస్తాం కదండి కిచెన్లోని, అవి యూజ్ చేసి దానికి ఉన్న పొదును అనేది షార్ప్నెస్ అనేది కూడా పోతుంది కదండి. అలా వాటిని ఈజీగా షార్ప్ అనేది చేసుకోవడానికి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు పెంకులు అనేది ఉంటాయి కదండి, అలా పెంకులు అనేది వేస్ట్ అని పాడేయకుండా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఇలాగా మన సిజర్ తీసుకుని ఇలా కట్ చేసుకుంటే అట్లా కొంచెం షార్ప్నెస్ అనేది వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెంకుల దగ్గరికి అంతా కట్ చేసుకోవాలి. మీరే చూస్తారు కానీ తేడా అనేది ముందు అసలు షార్ప్నెస్ అసలు లేదండి. చూడండి, గీతలు పడ్డది కదా. ఈ విధంగా మీరు పెంకులు అనేది అన్నీ ఒకసారి ఇలా ట్రై చేయండి. కంపల్సరీ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలా దోమల చక్రం అనేది తెచ్చుకుంటుంటాం కదండి, దోమలు చంపడానికి యూజ్ చేస్తాము. ఇవి దోమలు చంపడానికే కాకుండా మన ఇంట్లో బొద్దింకలు బల్లులు అలాంటివి కూడా ఇంట్లో రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీరే షాక్ అవుతారు నిజంగానే. అందులోకి ఒక ముక్కని తీసుకున్నానండి. తీసుకుని అల్లం వెల్లుల్లిపాయ దంచుకునేది ఉంటుంది కదండి రోలు. లేదు అని అంటే మీరు ఒక పేపర్ తీసుకుని ఒక పప్పు గుత్తి ఉంటుంది కదండి, దాంతోటైనా దంచుకున్న పౌడర్ అయిపోతుందండి. ఈ విధంగా దంచుకున్న దాంట్లోకి వేసుకుని మెత్తటి పౌడర్లు అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను మెత్తటి పౌడర్ లాగా కొంచెం దంచుకుని ఇలా పౌడర్ చేసుకున్నానండి. ఇలా చేసుకున్నాను కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకుని అందులోకి మనం దంచుకున్న పౌడర్ అనేది అందులో వేసేసుకోవాలండి. ఇలా పౌడర్ వేసుకున్నాం కదా, ఒక స్పూన్ పెట్టుకుని ఆ వాటర్ అంతా వాటర్లో మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఒక 1 అవర్ అయినా కూడా అలాగే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక తర్వాత వచ్చేసి ఇలా నేతలిన్ బాగుంటాయి కదండి ఉండలు అనేది, అవి తీసుకుని ఒకసారి ఇలాగ కచ్చపిచ్చగా దంచుకుని అందులో వేసేసుకోవాలి. వేసుకుని కొంచెం అనేది అలాగే ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి. కలుపుకుని ఒక 1 అవర్ అయినా అలా వదిలేద్దామా రెండాటిని. అలాగ వదిలేసుకున్నాక ఒక 1 అవర్ తర్వాత అది ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకుని మనం వేసుకున్న దోమల చక్రం ముందు ఉంది కదండి, అందులోకి పడకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్నాక మనకు కావాల్సింది ఈ వాటర్ అండి. ఈ వాటర్ అనేది ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాను. ముందుగా మీ దగ్గర ఏమైనా స్ప్రే బాటిల్ ఉంటే అందులోనే వేసుకోవచ్చు. లేదు అంటే ఇలాంటి వాటర్ బాటిల్ అన్నీ వేసుకోవచ్చు. క్యాప్ అనేది హోల్ పెట్టుకుని మనం యూజ్ చేసుకోవచ్చు అండి. మీరు స్ప్రే బాటిల్ ఉండాలనేది ఏం లేదండి, మీ దగ్గర ఏముందో అదే యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా విండోస్ దగ్గర నుంచి కూడా మనకి దోమలు బొద్దింకలు లాంటివి కూడా వస్తుంటాయి. అంతేకాకుండా ఎక్కువ విండోలోంచి బల్లులు కూడా ఇచ్చేస్తుంటాయి కదండి, అలాంటి రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి చేయండి. ఇలా విండోస్ దగ్గరే కాకుండా ఇలాగ డోర్స్ దగ్గర కూడా బయట ఓపెన్ ప్లేస్లోని కూడా మనం వేయడం వల్ల బొద్దింకలు కానీ బల్లులు కానీ దోమలు కానీ ఏది రాకుండా ఉంటాయండి. అంతేకాకుండా ఇలాగ వాషింగ్ మిషన్ దగ్గర కూడా కింద అంతా వచ్చేస్తుంటాయి కదా
బొద్దింకలు నైట్ అయినప్పటికి బయటకు వచ్చేస్తుంటాయి, అవి కూడా రాకుండా ఉంటాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. ఈ యొక్క కొబ్బరి చెప్పులు ఉంటే చాలండి, మీకు ఏసీ కూలరు ఏది అవసరం లేదండి. ఈ కొబ్బరి చిప్పలు పట్టి ఫ్యాన్ వేసుకుంటే చాలండి, మీ రూమ్ అంతా కూడా చాలా చల్లదనం అనేది వచ్చేస్తుందండి. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఒక బాక్స్ అనేది తీసుకున్నానండి, తీసుకున్న దాంట్లోకి ఇలా కొబ్బరి చిప్పలు అనేది పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగ కొబ్బరి చిప్పలు పెట్టుకుని డీ ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకోవాలండి. ఈ విధంగా చూపించిన విధంగా ఇలా డీ ఫ్రిడ్జ్లో 1 అవర్ నుంచి 3 అవర్స్ వరకు అలాగే డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అవి బాగా గట్టిగట్టేస్తుందండి. అప్పుడు దాకా వేచి ఉండాలి మనం. ఇలాగా మనం డోర్ వేసుకుని ఒక 1 అవర్ నుంచి 3 అవర్స్ దాకా అలాగ ఉండాలి. 3 అవర్స్ అయ్యాక చూపిస్తున్నాను మీకు ఎంత డీప్ అనేది కట్టిందో. చూస్తున్నా కదా, మొత్తం అంతా వేసుకున్న వాటర్ అంతా గట్టిగట్టేసింది కదండి. ఇది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను రండి. ఇది బాక్స్ అట్టుకెళ్ళి మనం బెడ్రూమ్లో పడుకుంటాం కదండి, ఆ పడుకున్నప్పుడు డీ ఫ్రిడ్జ్లో తీసుకుని ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద అనేది ఇలాగ స్టూల్ వేసుకుని స్టూల్ మీద పెట్టుకుని పడుకుంటే చాలండి. రూమ్ అంతా కూడా చాలా అంటే చాలా కూలింగ్ అయిపోతుంది. అంతేకాకుండా ఏసీ అనేది కూలర్ అనేది ఏది అవసరం ఉండదండి. ఏసీ వల్ల కూడా కరెంట్ బిల్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఇలా ఫ్యాన్ వేసుకుని మనం ఇది పెట్టుకుంటే చాలండి, ఏసీ కూడా అవసరం లేదు. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. ఇలాంటి బ్యాంగిల్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, అవి వేసుకోవడం వల్ల మనకి చేతులు అనేది గీసిపోతూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతుంటాయి కదా. అలాగని కొని మనం పక్కన అనేది పెట్టలేం కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీ చేతులు అనేది అస్సలు నొప్పులు రావు. ఇలాగో కవర్ తీసుకుని ఆ కవర్కి మనం బ్యాంగిల్స్ అనేది వేసుకుంటే ఈజీగా ఎక్కుతుంది. అలాగే కాకుండా మన చేతుల నొప్పి అనేది కూడా ఏది ఉండదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీ చేతులు అనేది నొప్పి రాదు, అలాగే ఈజీగా అనేది వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నా చేయి అనేది ఎక్కడ గీరుకోకుండా ఉంది కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అదే కాకుండా ఇలాగ బ్యాంగిల్స్ అనేది ఇలాగ సాక్స్ వేస్ట్ అనే సాక్స్ ఉంటాయి కదండి, ఆ సాక్స్ కూడా వేసుకుని మనం ఇలా బ్యాంగిల్స్ ఎక్కించుకుంటే ఈజీగా ఎక్కేస్తాయి. అంతేకాకుండా మన చేతులు కూడా ఏ డ్యామేజ్ రాకుండా ఉంటాయండి. అలాగే కాకుండా మనం ఇలాగ జర్నీలు చేసినప్పుడు బ్యాంగిల్స్ అనేది మనం క్యారీ చేస్తాం కొంటా కదండి, అలా క్యారీ చేసినప్పుడు అదేదో రకంగా గాజులు అయితే పగిలిపోతూ ఉంటాయి. అలా పగలకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇలాగ సాక్స్లోకి మనం బ్యాంగిల్స్ అనేది పెట్టుకుని జర్నీ చేయడం వల్ల అస్సలు పోకుండా ఉంటాయి. ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఏసీ వేసినప్పుడు రూమ్ అనేది కూలింగ్ ఎక్కట్లేదు ఏంటి అని అనుకుంటారు కదా, ఈ విధంగా చెప్పిన విధంగా చేసుకుంటే ఇంట్లో ఏసీ ఆన్ చేసినంటే రూమ్ అంతా కూలింగ్ అయిపోతుందండి. ఇలాగా విండోస్ ఉంటాయి కదండి, దానికి మెస్ డోర్లు కూడా ఉంటాయి. ఆ మెస్ డోర్లు అలా వదిలేస్తారు, లాన్ విండో అనేది క్లోజ్ చేయరు కదండి. ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి. ఇలా క్లోజ్ చేసేసుకుని ఆ మెస్ డోర్ కూడా వేసేసుకుని ఒక కర్టెన్ అనేది క్లోజ్ చేసేస్తే రూమ్ అనేది చాలా చాలా చల్లగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే చూద్దాము. ఇలా డోర్స్ ఉంటాయి కదండి, డోర్స్ అనేది క్లోజ్ చేయకుండా మన ఏసీ అనేది ఆన్ చేస్తుంటాము. ఇలా క్లోజ్ చేసేసుకొని పూర్తిగానే అనేది ఇలా క్లోజ్ చేసుకున్నాక కింద డోర్ కింద అనేది చిన్న కన్నం ఉంటుందండి, ఆ కన్నం నుంచి ఏసీ గాలి కూడా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకుండా ఇలా క్లాత్ పెట్టేసుకుంటే ఏసీ బయటకు వెళ్ళకుండా ఉంటుందండి. ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.